నమస్తే. మహబూబ్ నగర్ భాషావేత్తల కవియాత్ర ఓరుగల్లుకు స్వాగతాంజలి. నేను మీ డాక్టర్ మడత భాస్కర్. మహబూబ్ నగర్లో ప్రముఖంగా పేరొందినటువంటి కవులలో పల్లెర్ల రామ్మోహన్ రావు గారు ఒకరు. పల్లెర్ల రామ్మోహన్ రావు గారు, గిరిజారమణ శర్మ గారు, పుట్టి గిరిధర్ గారు, కమలేకర్ శ్యాంప్రసాద్ గారు, సిద్ధాంతి రాజశేఖర్ గారు, బలరాం గారు మొదలైనటువంటి ప్రముఖ భాషా ఉపాధ్యాయులందరూ కూడా వీరంతా కవులు, రచయితలు, రచయిత్రులు. 11 మంది ఉపాధ్యాయులు, 11 మంది ఉపాధ్యాయునులు. ఈ గొప్ప సంకల్పంతో ఏప్రిల్ 24వ తేదీన వీళ్ళు వరంగల్కి ఓ యాత్ర చేశారు. అది కవియాత్ర. పల్లెర్ల రామ్మోహన్ రావు గారు ఒకరోజు ఫోన్ చేసి ఓ 10 రోజుల క్రితం ఇట్లా వరంగల్కి వస్తున్నామంటే చాలా సంతోషం కలిగింది. స్వాగతం చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నాను. కొన్ని వ్యక్తిగత పనుల వల్ల వీరు రాజరాజ నరేంద్ర ఆంధ్ర భాషా నిలయములో ఉన్నప్పుడు నేను వీరికి స్వాగతం చెప్పడానికి, నమస్కారం చెప్పడానికి వెళ్ళాను. అక్కడికి వెళ్ళి చూస్తే పల్లెర్ల రామ్మోహన్ రావు గారు మాట్లాడుతున్నారు. చుట్టూ ప్రముఖులందరూ ఉన్నారు. అక్కడ ఉండే ప్రముఖులలో అంపశయ్య నవీన్ గారు, ఆచార్య బన్న ఐలయ్య గారు, విఆర్ విద్యార్థి గారు, దహగాం సాంబమూర్తి గారు, ఇంకా చాలామంది ఉన్నారు. ఈ దృశ్యాన్ని చూసిన తర్వాత నాకు చాలా సంతోషం కలిగింది. వీరు ఏర్పాటు చేసుకున్నటువంటి యాత్ర ఏమిటంటే కవి యాత్ర. కవులను కలుసుకోవడం అనేటువంటి యాత్ర కోసం బయలుదేరారు. సాధారణంగా మనం ఒక యాత్ర అంటే ఏమనుకుంటాం? వరంగల్కి వస్తే 1000 స్తంభాల గుడి, భద్రకాళి, రామప్ప దేవాలయం, ఇలా చుట్టూ ఉండేటువంటి దేవాలయాలను, చెరువులను, గుళ్ళు, గోపురాలను సందర్శిస్తూ ఉంటాం. కానీ వరంగల్లో వీరి యాత్ర బయలుదేరినప్పుడు మాత్రం వీరి సంకల్పం, వీరి ప్రణాళిక కవులను, వారి యొక్క ఇళ్లను సందర్శించాలి, వారి గ్రంథాలయాలను సందర్శించాలి, ఉన్న వాళ్లతో మాట్లాడాలి, ఒకవేళ లేని వాళ్లతో వారి కుటుంబ సభ్యులతో మాట్లాడాలి, ఆ ఇంటికి వెళ్ళి వారి యొక్క కవితలు చదువుకోవాలి అని. అంటే వీరు జనగాంలో వచ్చినప్పుడు అక్కడ ఉండేటువంటి వాళ్ళందరూ కూడా ప్రముఖ కవులు, సంస్థలందరూ వీరికి ఘనస్వాగతం పలికినాయి. పానుగంటి రామ్మూర్తి గారు, ఇక్కడ డాక్టర్ శంకరం మంచి శ్యాంప్రసాద్ గారు, మీసాల సుధాకర్ గారు, చాలామంది వీరికి ఘనంగా స్వాగతం పలికారు. అక్కడి నుంచి వీరు మడికొండకు వచ్చారు. వరంగల్ అంటే పల్లా దుర్గయ్య గారు, కాళోజీ రామేశ్వరరావు గారు, కాళోజీ నారాయణరావు గారు, బిరుదురాజు రామరాజు గారు, అంపశయ్య నవీన్ గారు, నాగెళ్ళ రామశాస్త్రి గారు, ఆచార్య బన్నైలయ్య గారు, ఎంత సాహితీ ఉద్దండులు ఇక్కడ ఉంటారు. వీరితో మాట్లాడడానికి వారు రావడం అనేది నన్ను బాగా ఆకట్టుకున్నటువంటి అంశం. ఇది ఒక తెలుగు ఉపాధ్యాయుడిగా నేనైతే చాలా సంతోషించాను. ఇగో ఇది కదా చూడాల్సింది అని. ఒక చెరువునో, ఒక కట్టడాన్ని, గుళ్ళు, గోపురాలను సాధారణంగా మన కుటుంబ సభ్యులతోనూ, మామూలుగా పిల్లలతోనూ వెళ్తూ ఉంటాం. కానీ ఈ ఉపాధ్యాయులు ఏమనుకున్నారంటే కవుల ఇంటికి వెళ్ళాలి, వారితో మాట్లాడాలి, వారు లేకపోతే వారి కుటుంబ సభ్యులతో మాట్లాడాలి, అక్కడ వారి కవిత్వాన్ని చదివి వినిపించాలి. కాళోజీ ఇంటికి వెళ్తే కాళోజీ కవిత్వాన్ని చదువుకోవాలి. ఇది కాళోజీ నారాయణరావు గారికి నిజమైన నివాళి. అక్కడికి వెళ్ళేసరికి మేము కాళోజీ ఇంట్లో ఉన్నామండి, వస్తున్నామన్నారు. తర్వాత రాజరాజ నరేంద్ర ఆంధ్ర భాషా నిలయానికి వచ్చారు. 125 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి గ్రంథాలయం అది. అక్కడ ఈ ప్రముఖులతో మాట్లాడారు. నిజానికి ఆ తర్వాత వారు మళ్ళీ సాయంకాలానికి మహబూబాద్ జిల్లాలో చిన్నగూడూరు దాశరథి సోదరుల గ్రామం అక్కడికి వెళ్ళారు. అక్కడి గ్రంథాలయాన్ని సందర్శించారు. అక్కడి ఊళ్ళో వీరిని చాలా ఘనంగా దాశరథి గేయాలతోటి, దాశరథి పద్యాలతోని ఘనంగా స్వాగతం పలికారు అని పల్లెర్ల రామ్మోహన్ రావు గారు ఆనందంగా చెబుతూ ఉంటే ఎంత సంతోషం అనిపించిందో. అక్కడి నుంచి మళ్ళీ పాలకుర్తికి వెళ్ళారు. పాలకుర్తి సోమనాథుని యొక్క అక్కడ స్తూపం, ఈ మధ్య పాలకుర్తి సోమేశ్వరాలయం చాలా బాగా అభివృద్ధి చేస్తున్నారు. తర్వాత బమ్మెర గ్రామం, బమ్మెరపోతన గారి యొక్క
ఆ, సమాధి ఇవి చూసి వెళ్తూ ఉన్నప్పుడు ఆచార్య కోవెల సుప్రసన్నాచార్యులు గారిని వారిని కలిసి వారితో మాట్లాడి వెళ్తామని కూడా అన్నారు. కోవెల సుప్రసన్నాచార్యులు గారు వారు 90 సంవత్సరాల పైబడి ఉన్నారు. ఈ మధ్యనే వారికి వెనికిడి శక్తి కూడా కొంచెం తగ్గింది అని విన్నాను. అంటే మనకు తెలుగు సాహిత్యంలో వీళ్ళందరూ ఉద్దండులు. కాళోజీ నారాయణరావు గారితో అతి సన్నిహితంగా ఉన్నటువంటి వారిలో నాగిళ్ళ రామశాస్త్రి గారు ఒకరు. నాగిళ్ళ రామశాస్త్రి గారితో మాట్లాడుతూ ఉంటే కాళోజీ గారితో మాట్లాడినట్టు ఉంటుంది. ఎన్నో విషయాలు, ఎన్నో అనుభవాలు. మరి ఇదంతా ఎంత మూల సంపద, ఎన్ని జ్ఞాపకాలు. ఇప్పుడు వీరు ఆర్ట్స్ కాలేజీని సందర్శించారు. ఆర్ట్స్ కాలేజీ అంటే రాయపురం సుబ్బారావు గారు ప్రిన్సిపాల్గా చేసినటువంటి కాలేజీ అది. ఆచార్య బన్నా ఇలయ్య గారు, అంపశయ్య నవీన్ గారు, నవలాచార్యుడు ఆయన, నవలా చక్రవర్తి. అంటే వీరి యాత్రలో మామూలుగా ప్రాచీన కట్టడాలు అని మాత్రమే కాకుండా ఇదిగో ఇలాంటి వాళ్ళను దర్శించాలి, ఈ ఇళ్లను కూడా దర్శించాలి అనుకున్నారు. ఇది నాకు ఎందుకో బాగా స్ఫూర్తి కలిగించింది. పల్లెర్ల రామ్మోహన్ రావు సార్, గిరిజారమణ శర్మ గారు, పుట్టి గిరిధర్ గారు వీళ్ళు చేసినటువంటి ప్రయత్నానికి మనస్ఫూర్తిగా అభినందనలు చెప్పాలనిపించింది. ప్రత్యక్షంగా కలిసి చెప్పడం కూడా జరిగింది. కాకపోతే ఎక్కువసేపు వాళ్ళతో ఉండే ప్రయత్నం చేయలేదు. నేను కూడా మనసులో అనుకునేది ఏంటంటే అసలు యాత్రలు ఇలా జరగాలి. అసలు తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ పిల్లలలో అభిమానం ఉప్పొంగాలి అంటే ఆయా కవులు ఆయా రచయితల సందర్శన అనేది కూడా జరగాలి. కవులు ఎలా ఉంటారు, రచయితలు ఎలా ఉంటారు, అసలు వారి అలవాట్లు ఎలా ఉంటాయి. చిన్నప్పుడు నాకు కూడా అట్లాగే అనిపించేది. ఈ కవి ఎలా ఉంటాడో, రచయిత ఎలా ఉంటాడో, అసలు కవి అంటే ఏమిటో ఇలా. మరి వాళ్ళు అక్కడ వీళ్ళతో వెళ్ళి నేరుగా వాళ్ళతో ఒకరోజు గడిపితే ఆ అనుభవాలు మది నిండా ఎల్లకాలం జ్ఞాపకం పెట్టుకొని ఒక ఉపాధ్యాయుడు ఈ అనుభవాలను తన తరగతి గదుల్లో చెబుతూ ఉంటే ఎంత బాగుంటుంది. ఈ ప్రయత్నం చేసినటువంటి పల్లెర్ల రామ్మోహన్ రావు సార్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నారు. ఇంకో మాట ఏమిటంటే కవులు, రచయిత్రులు తమ అనుభవాలన్నీ రాస్తారు. అంటే బయట ప్రపంచానికి చెప్పాల్సిన విషయాలన్నీ రాస్తారు. కానీ వారు రాయలేని విషయాలు కూడా కొన్ని ఉంటాయి. వారు మాట్లాడినప్పుడు అలాంటి విషయాలన్నీ వస్తుంటాయి. అది కూడా మూల సంపద. అలా రాయలేని విషయాలను, వారి మరిన్ని అనుభవాలను ఎవరికైనా చెప్పాలనిపించినప్పుడు అవి వినడం అనేది ఒక భాగ్యం. మరి అలాంటి వారితో, అలాంటి పెద్దవాళ్లతో, అలాంటి మహనీయులతో ఒకరోజు గడిపే అవకాశం ఎంత గొప్ప విషయం. అందుకే పరస్పరం ఇలా జిల్లాలుగా, ఇప్పుడు మహబూబ్నగర్ జిల్లా నుంచి వరంగల్కి వచ్చారు. ఇట్లా వరంగల్ వాళ్ళు మరొక జిల్లాని ఎంచుకొని వెళ్ళడం, ఇప్పుడు ఖమ్మం వెళ్ళడం, ఖమ్మం వాళ్ళు ఇంకో జిల్లాకు వెళ్ళడం, ఇలా పరస్పరం ఒక కవి యాత్ర అంటే సాహిత్య యాత్ర చేయడం అనే సంప్రదాయం కూడా చాలా గొప్పది. మంచి ఆలోచన వచ్చినటువంటి పల్లెర్ల రామ్మోహన్ రావు గారిని, గిరిజారమణ సార్ని, మిగతా వాళ్ళందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. వారి యాత్ర సఫలమైంది అని నేను మనస్ఫూర్తిగా భావిస్తూ వారిని హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. ధన్యవాదాలు.